జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు విష్ణు సహస్రనామంలోని 13వ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాము. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిశ్రవాః అమృతః శాశ్వతస్తాణుః వరారోహో మహాతపాః. రుద్రః, రుద్ర అంటే దుఃఖములను పారద్రోలువాడు అని అర్థం. మరి పరమాత్ముడు సకల దుఃఖములను హరించువాడు కాబట్టి మనం ఆ స్వామిని రుద్ర అనే నామంతో ఇక్కడ స్తుతిస్తున్నాము. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు, వీటినే ఏకాదశ రుద్రులు అంటారనమాట. అంటే మొత్తం 11. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 5, 5, 1 మొత్తం 11. వీటిని ఏకాదశ రుద్రులు అంటారు. జీవి కర్మఫలం పూర్తి కాగానే ఏకాదశ రుద్రులు నాశనమగు దేహమును వదిలి వెళ్ళిపోతాయన్నమాట. అంటే ఏంటి అంటే మరి మన మనసు కానీ, కర్మేంద్రియాలు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ అన్నీ కూడా మనిషి కర్మఫలం పూర్తి అయిపోయేసరికి అంటే చనిపోతారంటారు కదా, చనిపోయినప్పుడు ఈ ఏకాదశ రుద్రులు కూడా దేహాన్ని వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు బంధువులు రోధిస్తారు. సర్వ దుఃఖములకు కారణమైన మాయ ప్రకృతి నుండి కర్మక్షయం కోసం ఆత్మ పరమాత్మ సన్నిధికి చేరుతుంది. దుఃఖ కారణమైన ఏకాదశ రుద్రులను నశింపచేయువాడు కనుకనే ఆ సర్వేశ్వరుడు రుద్రుడు అని చెప్పబడుచున్నాడు. అంటే ఏంటి అంటే ఈ ఏకాదశ రుద్రులు కూడా నాశనం అయిపోతే అప్పుడు మరి స్వామి పరమాత్మ ఆత్మ పరమాత్మ సన్నిధికి చేరుతుంది. కాబట్టి మరి ఏకాదశ రుద్రులను నశింపచేయువాడు కాబట్టి ఆయన్ను అంటే శ్రీ మహావిష్ణువును రుద్రుడు అనే నామముతో ఇక్కడ మనం స్తుతిస్తున్నాము. తర్వాత నామం బహుశిరాః. సర్వజగద్రూపుడైన పరమేశ్వరుడు సృష్టి నందు సకల జీవుల శిరస్సునందు కూడా బ్రహ్మరంధ్రముచే ప్రవేశించి అంతర్యామి అవుటచే అతడు బహుశిరస్సుల కలవాడవుచున్నాడనమాట. అంటే ఏంటి అంటే మరి మనం చెప్పుకున్నట్టు ఈ సకల జగత్తులో కూడా అందరిలోనూ మరి అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. మరి ఆయన ఎలా ప్రవేశిస్తున్నాడు అంటే బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశిస్తున్నాడు. మరి అంటే బ్రహ్మరంధ్రం మనకి ఎక్కడ ఉంటుందండి? నడినెత్తి మీద మాడు మీద బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. కాబట్టి మరి అంటే తల ద్వారా ఆయన ప్రవేశిస్తున్నాడు. అందుకని అంటే మరి అందరిలో ఆయన ఉన్నాడంటే అందరి తలలు ఆయనవే అన్నట్టుగా ఇక్కడ మరి బహు శిరస్సులు కలవాడు, మరి చాలా తలలు ఉన్నవాడు కాబట్టి ఆయనని బహుశిరాః అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం బభ్రుః. సకల లోకములను జీవులను భరించువాడనమాట. మరి మనం సృష్టికి ముందు సృష్టి తర్వాత ఉన్నాడు. సృష్టించేసిందే శ్రీమన్నారాయణుడు. ఈ సకల జగత్తు కూడా ఆయన నుంచే ఉద్భవించింది. అలాగే మరి లయమైనప్పుడు సకల జగత్తును కూడా ఆయనలోనే మరి కలుపుకుంటాడు అని చెప్పి మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. అంటే మరి ఏంటంటే ఆయన అన్ని జీవులను సకల లోకాలను జీవులను కూడా ఆయన భరిస్తున్నాడు, మోస్తున్నాడు. కనుక ఆ నారాయణుడు బభ్రువు అని చెప్పి పిలువబడుతున్నాడు. అంతేకాకుండా భక్తుల యొక్క కష్టములు తనవిగా భరిస్తున్నాడు. కాబట్టి శ్రీమన్నారాయణుడిని మనం బభ్రుః అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం విశ్వయోనిః. విశ్వయోనిః. ఈ జగత్తు పరమాత్ముడి నుండియే ఉద్భవించింది, అతని అందే లయమవుతుంది. సమస్త జీవులకు జన్మస్థానము అతడే కనుక ఆయనని విశ్వయోని అని చెప్పి పిలుస్తున్నాము. యోని అంటే యోని నుంచి మరి జన్మ అనేది జరుగుతుంది. ఈ విశ్వాన్నంతా ఆయనే మరి ఉద్భవింపజేస్తున్నాడు కాబట్టి మరి విశ్వయోని అనే నామంతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం శుచిశ్రవాః. పరమాత్ముడు ధర్మపరమైన మాటలను వేద ఉపనిషత్తులందు గల హితములను అంటే మంచి విషయాలను తన భక్తుల యొక్క స్తోత్రములను శుభకీర్తలను వినుట వంటి శుద్ధమైన చెవులను కలిగి ఉన్నాడు. శుచి శ్రవాహ
అంటే శుచి అంటే శుభ్రమైన, శ్రవాహ అంటే మరి చెవులు అనమాట. చెవులు మనం శ్రవణం అంటే ఏంటండి, వినడం. శ్రవాహ అంటే చెవులు అనమాట. అంటే శుద్ధమైన చెవులను కలిగి ఉన్నాడు. మరి అన్నీ మనం ఒక గుడికి వెళ్ళాము అంటే మనం మరి వేదాలు చదువుతాము, ఉపనిషత్తులు చదువుతాము, మరి ధర్మపరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము. అలాగే ఆయా దేవుళ్ళ యొక్క స్తోత్రాలు మనం స్తుతిస్తూ ఉంటాము, కీర్తనలు చేస్తూ ఉంటాం కదా. అవన్నీ కూడా మరి మంచి విషయాలే కదా, హితములే కదా. ఇవన్నీ వినుట వలన మరి వినటువంటి శుద్ధమైన చెవులు కలిగి ఉన్నాడు కాబట్టి శుచిశ్రవాహ అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అమృత. పరమాత్ముడు భవ సంసారానికి రహితుడు. అతడికి జనన మరణాలు లేవు. నిత్యమునందు సత్యమైన వాడు కనుక అతడు అమృత స్వరూపుడవుతున్నాడు. మరి అమృతము అంటే మరి ఇక మరణం ఉండదు అమృతం తాగిన వాళ్ళకి అని అంటాం కదా. అలా మరి ఈయన అంటే శ్రీమన్నారాయణుడు సృష్టికి ముందు సృష్టి తర్వాత అట్లా ఉన్నాడు. ఆయనకి మరణం లేదు, మరి నశించటం అనేది లేదు. కాబట్టి ఆయన్ని మనం అమృత అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం శాశ్వత స్థాణు. శాశ్వత స్థాణు. పరమాత్ముడికి చలనము లేదు. స్థాణు అంటే మరి స్థానం. మరి చలనం లేకపోతే అంటే శాశ్వతమైన ఒక స్థానం అనేది ఉన్నటువంటి వాడనమాట. పరమాత్ముడికి చలనం లేదు. అతడు సత్య ధర్మ నిత్య స్వరూపుడు. ఏ కాలము చేత, పరిమాణము చేత, స్థితిగతుల చేత ఏ విధమైనటువంటి భేదము కలగనటువంటి ఒక స్థిరమైన వాడనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువు మనం పెట్టామనుకోండి, అది అక్కడి నుంచి కదలదు అన్నప్పుడు చలనం లేదు అని అంటాము. మరి అలా ఒక చలనము లేదు, ఎలాంటి భేదము కలగనటువంటి స్థిరమైన వాడనమాట. ఇక్కడ స్థిరంగా ఉన్నవాడు. ఆయనకి మరి చావు కానీ మరి కర్మ ఫలాలు కానీ ఇవేమీ లేవన్నమాట. అలాగే కాలము చేత, పరిమాణం చేత కూడా, స్థితిగతుల చేత కూడా ఎలాంటి భేదం అనేది లేదు. ఏ సమయంలో అయినా సరే, అది ఎండాకాలమైనా, చలికాలమైనా, వానాకాలమైనా అన్నట్టు మరి స్థితికి ముందైనా, సృష్టికి ముందైనా, సృష్టి తర్వాతైనా, సృష్టి అప్పుడైనా, ఎప్పుడైనా కూడా మరి ఒక స్థిరమైన వాడనమాట. అక్కడే స్థిరంగా ఉన్నవాడు. కాబట్టి ఆయన్ను శాశ్వత స్థాణు అనే నామంతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం వరారోహ. పరమాత్ముని సాయుధ్యమును పొందుటయే ఉత్తమమైన ప్రాప్తి. మాయ చేత మానవులు ఇహమునందు ధన, భోగ, ఐశ్వర్య, సుఖములను ఉత్తమమైనవిగా భావిస్తారు. మరి పరమునందు పరమాత్ముడు తప్ప వేరేది లేదు కనుక అతడే ఉత్తమ ప్రాప్తి. మరి పరం పొందినప్పుడు ఇంకా అదే ఉత్తమమైన ప్రాప్తి అని మనం అనుకుంటాం. మరి పరములో పరమాత్ముడే ఉంటాడు. మరి పరమాత్ముడు ఎవరండి? శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఆయన మరి పరమాత్ముడే ఉత్తమ ప్రాప్తి అన్నమాట. ఆత్మను దృష్టితో చూడలేం. మరి మన మనసులో ఉండేది, మన లోపల ఉన్న ఆత్మను మనం కంటితో చూడలేం కదా. బుద్ధి, వాక్కు చేత దాని యొక్క స్వరూప స్వభావములు కూడా మనం చెప్పలేమన్నమాట. అలాగే మనం ఊహించలేము. కేవలం జ్ఞానము చేత మాత్రమే ఆత్మతత్వం అనేది అర్థమవుతుంది. ఆత్మ ఇంద్రియాలకు అతీతమైనది. జ్ఞానము చేత ఆత్మను కనుగొని మాయ తెరను తొలగించుకొని పరమాత్మతో జీవాత్మ సామరస్యము సాధించుటయే ఒక ఉత్తమ ప్రాప్తి అన్నమాట. ధర్మార్థ కామ మోక్షములు అనే చతుర్విధ పురుషార్థములు, వీటినందు మోక్షము మిగిలిన మూడింటికన్నా కూడా ఉత్తమమైనది. మరి ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ నాలుగిట్లో కూడా మిగిలిన మూడింటికన్నా మోక్షం మాత్రమే ఉత్తమమైనది. ఈ మోక్షమే పరమాత్ముడితో సామరస్యమునిచ్చి జీవాత్మను పరమాత్మను స్వరూపంగా మార్చుతుంది. అంటే ఏంటి అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలిసిన రోజు ఈ జీవాత్మ పరమాత్మగా మారిపోతుందన్నమాట. పునర్జన్మరహితమైన మోక్షమును ప్రసాదించు శ్రీమన్నారాయణుడే వరారోహ అని చెప్పి అనబడుచున్నాడు. అంటే ఏంటి అంటే ఆయన పరమాత్మ సాయుధ్యమును మరి ఆ ఉత్తమ ప్రాప్తి కలిగినది పరమాత్మే కాబట్టి ఆయన్ని మనం ఇక్కడ వరారోహ అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మహాతపాహ. మహాతపాహ జ్ఞానస్వరూపుడైన పరమేశ్వరుడు కర్మబద్ధులైన వారి యందు అమితమైన
కరుణాదయ కలవాడనమాట. వారిని అనుక్షణం సంసార బంధనము నుండి విముక్తులను చేసి తనను కనుగొన్నట్లు చేసే తాపత్రయముతో ఉంటాడు. పరమాత్ముడిని కనుగొనుటకు మించిన ఐశ్వర్యము వేరేది కూడా లేదనమాట. మహాతపాహ, మహాతాపత్రయంతో ఉంటాడు. ఎందుకు మరి ఆయన యొక్క మరి దాన్ని కనుగొనేటానికి, అంటే అనుక్షణం సంసార బంధనం నుండి విముక్తులను చేసి ఆ పరమాత్మను. మరి ఇది 13వ శ్లోకం యొక్క భావం అన్నమాట. ఇప్పుడు 11 నుంచి 20వ శ్లోకం వరకు కూడా మనం పారాయణ చేసుకుందాం. ఇప్పుడు 11వ శ్లోకం నుంచి మనం పారాయణ చేద్దాం. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుత వసుర్వసుమనా సత్యః సమాత్మా సంమిత సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాः అమృతః శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతः చతురాత్మా చతుర్వ్యూహः చతుర్ధంష్ట్రశ్చతుర్భుజः బ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాధిజः అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితः అతీంద్రః సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిదృక్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః. మరొకసారి మనం తెలుసుకుందామండి.